విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టైన సిఐ నాగరాజును వైద్య పరీక్షల అనంతరం పోలీసులు 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ గా సిట్ స్పష్టం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్పై అదుపులోకి తీసుకున్నప్పటికీ కోర్టులో హాజరుపరచకుండా సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం చేశారని ఆరోపించింది. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని రిపోర్టులో పేర్కొంది. బాధితురాలు విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించింది. ఇప్పటి వరకు 17 మంది సాక్షులను విచారించినట్లు సిట్ తెలిపింది. ఫోరెన్సిక్ బృందం సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ డేటా డిలీట్ కావడం అనుమానాలకు తావిచ్చిందని తెలిపింది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టైన సిఐ నాగరాజును వైద్య పరీక్షల అనంతరం పోలీసులు 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, విజయవాడలో సంచలనం రేకెత్తించిన గాదే సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఈ సంఘటన సంబంధించి పూర్తి స్థాయి సిట్ అధికారుల దర్యాప్తు ప్రస్తుతానికి పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో మరి నిన్నంతా కూడా ఆయన్ని విచారించి ఈ రోజు ఉదయం ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన సిట్ అధికారులు ఆ తర్వాత వెంటనే 2వ అదనపు న్యాయస్థానం ముందైతే హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించి కీలక విషయాలు అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది వివరించడం జరిగింది. ఈ సిట్ దర్యాప్తులో భాగంగా మరి తల్లి, ఇప్పుడు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె ఏ విధంగా ఈ కంప్లైంట్ ఇచ్చారు, దాని ప్రకారం ఏ విధంగా దర్యాప్తు జరిగిందనే విషయాలన్నిటిని కూడా వివరించడం జరిగింది. మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత మరి అదే అప్స్టేర్ లో ఉన్న నేపథ్యాన్ని అనేక సార్లు ఆమె ప్రస్తావించినప్పుడు కూడా పోలీసుల నుంచి సరైన రెస్పాన్స్ అయితే రాలేదు. మరి సిఐ నాగరాజు కూడా సరైన సమాధానం ఇవ్వలేదనే విషయాన్ని కూడా ఆమె తమ రిపోర్ట్ లో ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా పైన తన కుమారుణ్ణి టార్చర్ చేస్తున్నారు, మరి కస్టడీలో తీసుకొని టార్చర్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. ఆ తర్వాత ఈ టార్చర్ విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి సాయి కృష్ణని అంటే ఆధారాలు అసలు లభించకుండా చేయడంలో భాగంగా ఒక కుట్రపూరితమైన వ్యవహారం నేపథ్యంలో ఈ మృతదేహాన్ని కూడా దహనం చేశారనే విషయాలను కూడా ఆమె వెల్లడించిన నేపథ్యంలో సిట్ దర్యాప్తు కూడా ఈ దిశగానే ముందుకు సాగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా సీసీ కెమెరాలన్నీ రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. అందుట్లో ఏ ఒక్క సాక్ష్యం ఉంటే వాటినన్నిటిని కూడా ప్రవేశపెడతామని కోర్టుకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి కనిపించట్లేదు. అయితే దానికి సంబంధించి దాదాపు 4 రోజుల పాటు ఉండాల్సిన
సీసీ ఫుటేజ్ రికార్డులన్నింటిలోనూ కేవలం 2 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ సీసీ ఫుటేజ్ ను తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్తున్న సంగతి. అయితే సిట్ అధికారుల దర్యాప్తులో ఇది కీలక దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా వారం రోజుల పాటు సిఐ నాగరాజు అరెస్టు విషయం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మరి ఏదైతే రౌడీ షీటర్ గా ఉన్న గాదె సాయి కృష్ణ సంబంధించి ఈ కేసు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో మరి సిట్ అధికారులు దూకుడైతే పెంచారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు నేపథ్యంలో చాలా కీలక విషయాలను కూడా స్వీకరించారు. దాదాపు 1 నుంచి 30 మంది వరకు కూడా చాలా మంది దగ్గర వాంగ్మూలం అయితే తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా తల్లి విజయలక్ష్మి పడిన బాధ ఏంటి, ఆమె వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు వ్యవహరించిన తీరేంటి, ఆమెతో ఏం మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు అంటే న్యాయపరంగా కూడా ఎక్కడ అంటే పోలీసులు సమాధాన భరితంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒక ఇబ్బంది పెట్టే రీతిలో మాట్లాడారు. చివరికి తమ కుమారుని లేకుండా చేశారనే విషయాన్ని చెప్పుకుంటూ ఆమె ఆ రిపోర్ట్ లో ఆమె ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు దానిలో పొందపరచడం చేశారు. అయితే దీంతో ఈ విషయాలన్నింటినీ స్వీకరించిన నేపథ్యంలో మరి ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం సిఐ నాగరాజును మరి కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి ఈ విషయాలన్నీ వెల్లడించిన నేపథ్యంలో మరి 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం నెల్లూరు జైలుకి అయితే తరలించారు. ఈ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ కేసు ఆయన రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంతవరకు సాగింది. తర్వాత సిట్ దర్యాప్తు ఏ విధంగా సాగబోతుంది, ఎలాంటి కీలకమైన ఆధారాలు స్వీకరించనున్నారు, దీనికి సంబంధించిన అనేక విషయాలు సిట్ అధికారులు ఈ విచారణలో భాగంగా చెప్తామని చెప్తున్న పరిస్థితి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.